బ్రెయిన్ టాబ్లెట్స్ వేసుకున్నా, 45 బ్రెయిన్ టాబ్లెట్స్ వేసుకున్నా. అది గ్యారంటీ లేదు. వెంటిలేటర్ మీదనే 3 days ఉంచారు. ఆ తర్వాత 4th డేకి గ్యారంటీ ఇచ్చారు. ఆ టైంలో అనిపించుంటది కదా, పోతే బాగుండేది, ఎందుకు వచ్చా. ఆ టైం నేను బెడ్ పైన ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి మళ్ళీ మాట్లాడు, ఇదంతా దానికి డిస్టర్బ్ అయ్యి మొత్తం తీసేసుకోవడం. నేను అట్లా కూడా చేసా, కానీ బై గాడ్స్ గ్రేస్ మా అమ్మ కోసం బతికిచ్చారేమో తెలీదు. ఆ తర్వాత నేను ఫిక్స్ అయిపోయా ఏంటంటే ఇంకా ఈయనే నా లైఫ్, ఇంకా బ్రతికితే ఇంక చచ్చిపోయినా ఇంకా ఈయన చేతిలోనే చచ్చిపోవాలనేలాగా ఇంకా మెంటల్గా అట్లా ఫిక్స్ అయిపోయి ఇంకా ఆయనతోనే ఉన్నా నేను. తర్వాత ఈయనతో ఉన్నా వేస్ట్, వీడికి నా వాల్యూ తెలియట్లేదు. ఇప్పుడు బయట నార్మల్గా సొసైటీలో అమ్మాయిలు ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, చిల్ అవుతున్నారు, ఫ్రెండ్స్ ఒకరి తెలుగు 2-3 బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జనరేషన్లో ఎవరు నా ఒక్క లవర్ కోసం మొత్తం వదిలేసి టోటల్ లైఫ్ను వదిలేసి ముస్లింగా మారే అమ్మాయి ఎవరు చెప్పు? బూర్కా వేసుకుని ఇంట్లో కూర్చోరని ఎవరైనా అనుకుంటారా? సో వాడి కోసం నేను అంత ఉన్నప్పుడు నాకు తెలియట్లే. ఇదంతా ఆలోచించి వీడి కోసం నేను ఉందని అనిపించి, మా అమ్మ నాన్న నాకు మెయిన్. మా నాన్నకు బాగోదు, మా మదర్కి అసలు హెల్త్ బాగోదు.